హాయ్, తెలుగువాడిగా, తెలుగు సినిమా కళాకారుడిగా, రంగస్థల నటుడిగా చాలా ఆనందపడుతున్న రోజు ఈరోజు మాయాబజార్ రిలీజ్ అయ్యి సరిగ్గా 60 ఏళ్ళు. అలాగే ప్రపంచ రంగస్థల దినోత్సవం కూడా. సో ఇటు రంగస్థల నటుడిగా, ఇటు సినిమా నటుడిగా చాలా హ్యాపీగా ఉందండి. మాయాబజార్ విజయ ప్రొడక్షన్స్ జయ పతాక రెపరెపల నుండి పతాక సన్నివేశం వరకు ఒక దృశ్య కావ్యం మాయాబజార్. ఆద్యంతం నయనానంద భరితం. 1957 మార్చి 27న తెలుగు చిత్రసీమలోని ఓ అద్భుతం మాయాబజార్. పాండవులు వినిపిస్తూ పాండవులు కనిపించని పాండవుల కుటుంబ కథా చిత్రం మాయాబజార్. సినిమా కళాకారులకు, సినిమా సాంకేతిక నిపుణులకు నిఘంటువు మాయాబజార్. రామాయణం, భారతం, భాగవతం మరియు మాయాబజార్. తెలుగు చిత్రసీమ సత్యపీఠం మాయాబజార్. తెలుగు చిత్ర ప్రతిభా పాఠవాల ప్రియదర్శిని మాయాబజార్. 60 వసంతాలు షష్ఠిపూర్తి గడిచిన వన్నె తరగని తెలుగు తెర గని మాయాబజార్. ఆశ్చర్య అద్భుత ఆనంద వీరోచిత శృంగార హాస్య కరుణ భయానక భీభత్స శాంత భక్తిభావ చిత్రం మాయాబజార్. యాక్షన్, ఫ్యాక్షన్, రొమాన్స్, లవ్, ఫ్యామిలీ డ్రామా, సెంటిమెంట్ అండ్ మ్యూజికల్ ఫుల్ ప్యాక్డ్ ఎంటర్టైనర్ మాయాబజార్. ఇంగ్లీషు చెప్పడం ఇష్టం లేదు, కానీ ఇది ప్రపంచ సినిమా కాబట్టి ఇంగ్లీష్లో కూడా చెప్పారు. విజయ ప్రొడక్షన్స్ గౌరవం, శ్రీ కేవీ రెడ్డి గారి సునిశ్చిత దర్శక ప్రతిభ, శ్రీ నాగిరెడ్డి చక్రపాణిల నమ్మకం, శ్రీ పింగళి గారి మాటల ప్రయోగశాల పాటల తెమ్మెర, శ్రీ మార్కస్ బాట్లే ఛాయాగ్రహణ వెన్నెల, శ్రీ పీతాంబరం భక్తవత్సలాల అపురూపం, శ్రీ జయరాముడి ఆభరణీయం, శ్రీ ఘంటసాల సాలూర్ల రసాలూరు సంగీతం, శ్రీ ఘంటసాల మాధవపెద్ది సుశీల వసంతమాలల గానామృతం, శ్రీ గోఖలే కళాధరుల కళా పాటవం మాయాబజార్. తెలుగు ప్రేక్షకులకి దేవుడిగా ఎన్టీఆర్ని, నవలానాయకుడిగా ఏఎన్ఆర్ని, ఆత్మీయుడులా ఎస్వీఆర్ని, కైమోడ్పుల సావిత్రిని, వినోదాలుగా రేలంగి అల్లు వంగరను అందించిన చిత్రకల్ప వృక్షం మాయాబజార్. సిఎస్ఆర్, గుమ్మడి, ముక్కామల, మిక్కిలేని, రమణారెడ్డి, సూర్యకాంతం, ఛాయాదేవి, ఋష్యేంద్రమణి, ఆర్ నాగేశ్వరరావు, నాగభూషణం, చదలవాడ, నల్లరామూర్తి, మాధవపెద్ది, బాలకృష్ణ పాదాభివందనం. తెలుగు ప్రేక్షకుడిగా అదృష్టవంతుణ్ణి, తెలుగు చిత్రసీమ కళాకారుడిగా మరింత అదృష్టవంతుణ్ణి. మాయాబజార్లోని అపురూపాలైన శ్రీ అక్కినేని గారితో, గుమ్మడి గారితో, అల్లు రామలింగయ్య గారితో, సూర్యకాంతం గారితో పరిచయ భాగ్యం ఉన్నందుకు, సాక్ష్యమై వెలుగుతున్న శ్రీ శ్రీంగీతం శ్రీనివాసరావు గారిని ఎరిగి ఉండేందుకు మరింత అదృష్టవంతుణ్ణి. మాయాబజార్ చిత్రం చివరన ఘటోత్కచుడి దండకంలోని పదాల అర్థాల పరమార్థం మళ్ళేనే కేవీ రెడ్డి పింగళి జరిపించేటి ఈ చిత్ర కథను రాసినా, చూసినా, వినినా ఎల్లరూనూ జ్ఞాన విజ్ఞాన వినోదాల వెలిగి రాజిల్లగలరు. జయహో చిత్రసీమ, జయహో మాయాబజార్. అలాగే ప్రపంచ రంగస్థల దినోత్సవ శుభాకాంక్షలు కూడా. మీ ఉత్తేజ్. లవ్ యూ ఆల్.